అవును సార్. నిన్న ఏం కనిపెట్టాము? క్యాపిటల్ డి కనిపెట్టామా? ఏమ్మా? సార్. నిన్న ఏం కనిపెట్టాం మనం? క్యాపిటల్ డి కనిపెట్టాం కదా. ఎస్ సార్. ఇప్పుడు స్క్రీన్ లో ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు చూడండి, ఇది డార్క్ బ్యాండ్, ఇదిగో గ్రీన్ గా కనిపిస్తుంది కదా, అదేమో బ్రైట్ బ్యాండ్, నెక్స్ట్ డార్క్ బ్యాండ్, ఇట్లా బ్రైట్ బ్యాండ్, ఇట్లా వరుసగా. ఇది ఆల్టర్నేట్ అంటారు. ఆల్టర్నేట్ అంటే ఏకాంతరం, ఒకటి మార్చి ఒకటి. ఒక బ్లాక్ తర్వాత ఒక బ్రైట్, బ్రైట్ తర్వాత మళ్ళీ డార్క్, డార్క్ తర్వాత మళ్ళీ బ్రైట్, ఇలాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం బీటా వాల్యూ కనిపెట్టాలి. బీటా వాల్యూ కనిపెట్టాలంటే మీరు ఎప్పుడైనా మైక్రోస్కోప్లో గుండా కానీ టెలిస్కోప్లో గుండా కానీ చూసారా? ఏమ్మా? ఒక మైక్రోస్కోప్ నుంచి కానీ టెలిస్కోప్ నుంచి కానీ చూసారా? ఎస్ సార్, చూసాం సార్. దాంట్లో క్రాస్ వైర్స్ ఉంటాయి, ఐడియా ఉందా? నిలువు తీగ ఒకటి, అడ్డు తీగ ఒకటి. ఓకేనా? ఓకే సార్. అంటే ఒక నిలువుగా ఒకటి ప్లస్ గుర్తులాగా ఉంటుంది అనమాట. ప్లస్ గుర్తు ఐడియా ఉంది కదా? ఉంది సార్. ప్లస్ గుర్తులో నిలువు గీత, అడ్డగీత ఉంటుంది కదా. అట్లనే దాంట్లో కూడా ఒక ప్లస్ గుర్తులాగా ఉంటుంది. ఒక నిలువు తీగ ఉంటుంది, ఒక అడ్డ తీగ ఉంటుంది. ముందుగా ఏం చేస్తారంటే ఆ నిలువు తీగని ఇదిగో ఏదో ఒక బ్రైట్ బ్యాండు లెఫ్ట్ ఎడ్జ్ తోటి కోయిన్సైడ్ అయ్యేట్టు చేయండి. అంటే కరెక్ట్గా ఆ నిలువు తీగ ఎక్కడికి రావాలి? ఇదిగో ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా, ఈ యారో గుర్తు కనపడుతుంది కదా. ఓకేనా? ఓకే సార్. అక్కడికి వచ్చేటట్లుగా పెట్టుకొని ఫస్ట్ రీడింగు R0 అనుకోవాలి. ఎందువల్లంటే ఆ ఫ్రింజ్ని నేను ఏ ఫ్రింజ్ అనుకుంటానంటే 0 ఫ్రింజ్ అనుకుంటాను. అంటే నేను అనుకున్న ఫ్రింజ్కి అవతల యువతల చాలా ఉంటాయి, కానీ దాన్ని తీసుకుంటున్నాను. దాని రీడింగ్ నోట్ చేస్తాను. దేంట్లో? ఐపీస్లో. ఐపీస్ అంటే అక్షకటకం అనమాట. అవునా? ఆ తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తానంటే మళ్ళీ నెక్స్ట్ బ్రైట్ ఉందే దాని లెఫ్ట్ దగ్గరికి వస్తాను. అలా జరుపుతూ వెళ్తాను. మైక్రోమీటర్ని జరుపుతూ వెళ్ళి ఎన్నో దాని దగ్గరికి వెళ్తానంటే 5వ బ్రైట్ ఫ్రింజ్ ఉన్నది కదా, 5వ దాని దగ్గర లెఫ్ట్ తోటి మళ్ళీ ఇంతకుముందు ఉండేటువంటి ఐపీస్లో ఉండేటువంటి నిలువు తీగ కోయిన్సైడ్ చేసి మళ్ళీ రీడింగ్ తీసుకుంటాను. అప్పుడు వచ్చిన రీడింగ్ని R5 అంటాను. R5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10వ బ్రైట్ ఫ్రింజ్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ 10వ బ్రైట్ ఫ్రింజ్లో కూడా నిలువు తీగ దేనితో ఏకీభవించేటట్టు చేస్తాను? 10వ దాని యొక్క లెఫ్ట్ ఎడ్జ్ తోటి ఏకీభవించేటట్లు లేదా కోయిన్సైడ్ చేసి మళ్ళీ అక్కడ రీడింగ్ తీసుకుంటున్నాను. అది 10వ ఫ్రింజ్ యొక్క రీడింగ్ కాబట్టి R10 అంటాను. అలానే 15వ ఫ్రింజ్ దగ్గరికి వెళ్ళిపోయి లెఫ్ట్ ఎడ్జ్లో నిలువు తీగ ఉండేటట్టుగా పెట్టుకొని మళ్ళీ R15, అట్లనే R20, అలాగా తీసుకుంటూ R30 దాకా వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఏమేమి రీడింగ్లు తీసాను చెప్పండి? 0 ఫ్రింజ్ దగ్గర R0 రీడింగ్ తీశాను. 5వ ఫ్రింజ్ దగ్గర అన్నీ కూడా బ్రైట్ ఫ్రింజెస్ లెఫ్ట్ సైడే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బ్రైట్ అనుకోండి, దీనికి లెఫ్ట్ ఎడ్జ్ అంటే ఇది. తీసుకుంటే అన్ని లెఫ్ట్ ఎడ్జ్లన్నా తీసుకోవాలి, లేదా తీసుకుంటే అన్ని రైట్ ఎడ్జ్లన్నా తీసుకోవాలి. అట్లా 0th ఫ్రింజ్ దగ్గర రీడింగ్ తీసుకున్నాను, 5వ ఫ్రింజ్ దగ్గర తీసుకుంటున్నాను, 10వ ఫ్రింజ్ దగ్గర తీసుకుంటున్నాను, అలానే 15వ ఫ్రింజ్ దగ్గర, 20వ ఫ్రింజ్ దగ్గర, 25వ ఫ్రింజ్ దగ్గర, అట్లనే 30th ఫ్రింజ్ దగ్గర కూడా నేను వరుసగా అట్లా రీడింగులు తీసుకుంటూ వచ్చాను. ఇంతవరకు అర్థమైందా మీకు? అర్థమైంది సార్. కాబట్టి నేను ఫ్రింజిల్ యొక్క విడ్త్ కనిపెట్టాలి కాబట్టి 5 ఫ్రింజిల్ చొప్పున విడ్త్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నమాట. అంటే 0th ఫ్రింజ్ దగ్గర, 5th ఫ్రింజ్ దగ్గర, 10th ఫ్రింజ్ దగ్గర అట్లా 5 గ్యాపులతోటి తీసుకుంటూ వెళ్ళిపోతాను.
ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ మనం ఒరిజినల్ పాఠంలోకి వచ్చేసేయండి. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా మళ్ళీ? కనిపిస్తుంది సార్. కాబట్టి నిన్న విషయానికి వచ్చేటప్పటికి క్యాపిటల్ డి వాల్యూని కనిపెట్టాం. ఇప్పుడు మనం బీటా వాల్యూని కనిపెట్టాలి. బీటా వాల్యూ కనిపెట్టడం కోసం ఏం చేసాము చూడండి. 0th రీడింగ్ అంటే 0 ఫ్రింజ్ది R0, ఇదిగో 5వ ఫ్రింజ్ది R5, 10వ ఫ్రింజ్ది R10, 15వ ఫ్రింజ్ది R15, ఇట్లా రీడింగ్లు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత R5 రీడింగ్లో నుంచి R0 రీడింగ్ కనుక తీసేస్తే ఏమొస్తుందంటే 5 బీటాలు వస్తాయి, అంతే కదా. 0th ఫ్రింజ్ దగ్గర నుంచి 5వ ఫ్రింజ్ వరకు ఎన్ని ఫ్రింజ్లు ఉన్నాయి మొత్తం? ఏమ్మా, ఎన్ని ఫ్రింజ్లు ఉన్నాయి? 5 ఫ్రింజ్లు ఉన్నాయి కదా. అవును సార్. కాబట్టి ఆ 5వ ఫ్రింజ్ రీడింగ్లో నుంచి 0 ఫ్రింజ్ రీడింగ్ తీసేస్తే 5 బీటా వస్తుంది, 5 బీటా వాల్యూలు. అట్లనే R10లో నుంచి R5 తీసేసామనుకో, అంటే 10వ ఫ్రింజ్ రీడింగ్లో నుంచి 5వ ఫ్రింజ్ రీడింగ్ కనుక తీసేసినట్లయితే అప్పుడు అదొక 5 బీటా వస్తుంది. అట్లనే R15లోంచి R10 కనుక తీసేస్తే మళ్ళీ ఒక 5 బీటా వస్తుంది. ఇట్లా ఎన్ని 5 బీటాలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక 5 బీటా, ఇక్కడ ఒక 5 బీటా, మళ్ళీ ఇదిగో ఇక్కడ ఒక 5 బీటా. వీటన్నిటికీ యావరేజ్ కడితే యావరేజ్ 5 బీటా వస్తుంది. మళ్ళీ దాన్ని 5 చేత కనుక డివైడ్ చేసినట్లయితే బీటా వాల్యూ వస్తుంది. ఈ విషయం అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి 5 ఫ్రింజిల్ లెక్క తీసుకొని వెడల్పు అంటే ఒక్కొక్కటి కనిపెట్టినప్పుడు ఏమవుతుందంటే తేడా వచ్చేస్తుంది. అందుకని ఏం చేస్తామంటే 5 బీటా 5 బీటా 5 బీటా 5 బీటాలు 5 బీటాలు అంటే 0 పట్టిక వెలుగు పట్టిక, 5వ వెలుగు పట్టిక, 10వ వెలుగు పట్టిక, 15వ వెలుగు పట్టిక అట్లా తీసుకొని 5వ దాంట్లోంచి 0 తీసేయడం, 10వ రీడింగ్లోంచి 5వ రీడింగ్ తీసేయడం, అట్లా తీసేస్తూ ఉంటే 5 బీటా 5 బీటా అట్లా వస్తుంది అనమాట. వాటన్నిటికీ యావరేజ్ కట్టినా కూడా యావరేజ్ 5 బీటా వస్తుంది. యావరేజ్ 5 బీటాని మళ్ళీ బీటా చేత 5 చేత కనుక డివైడ్ చేసినట్లయితే ఏమొస్తుంది? బీటా వస్తుంది. ఓకేనా? అంతవరకు అర్థమైందా? కాబట్టి ఇప్పటికి మనం ఏమేమి కనిపెట్టాం? 2 విషయాలు కనిపెట్టేశాం. క్యాపిటల్ డి కనిపెట్టేశాం, రెండవది బీటా కనిపెట్టేశాం. ఇంకేం కనిపెట్టాలి? 2 small d. 2 small d అనేటువంటిది కనిపెట్టాలి. ఈ 2 small d కనిపెట్టేటప్పుడు ఎక్స్పెరిమెంట్లోనే మళ్ళీ కొంత చేంజ్ చేయాలి. నిన్న మీకు చెప్పాను, స్లిట్ని ఒక వర్టికల్ స్టాండ్ మీద పెట్టాము. అలానే చూడండి, బైప్రిజంని ఒక వర్టికల్ స్టాండ్లో పెట్టాము పైన. తర్వాత ఐపీస్ను కూడా మనం ఎక్కడ పెట్టాము? ఇంకొక వర్టికల్ స్టాండ్. అంటే నిన్న మనం ఎన్ని వర్టికల్ స్టాండ్స్ వాడాము? 3 వర్టికల్ స్టాండ్స్ వాడాం. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఈ బొమ్మలో చూడండి, ఇదేమిటి? అదేమిటి? ఏమ్మా, ఇదేమిటి గుర్తొస్తుందా? ప్రిజం కాదు, కటకం. కుంభాకార కటకము లేదా కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక స్టాండ్ తీసుకొని ఇక్కడ ఇంకొక స్టాండ్, వర్టికల్ స్టాండ్ తీసుకొని దాని మీద ఒక కుంభాకార కటకం పెడతాము. అంటే ఇప్పుడు ఎన్ని స్టాండ్లు ఉన్నట్లు లెక్క? ఏమ్మా, ఇప్పుడు ఎన్ని స్టాండ్లు ఉన్నాయి? 4 స్టాండ్లు ఉన్నాయి. ఓకేనా? నువ్వు ఆన్ చేసుకొని ఉండు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎన్ని స్టాండ్లు ఉన్నాయి? 4 స్టాండ్లు ఉన్నాయా కదా? ఉన్నాయి సార్. 4 స్టాండ్లు ఉన్న తర్వాత ఇప్పుడు మనం లెన్స్ను పెట్టినటువంటి స్టాండ్ని ఏం చేస్తామంటే
బైప్రిజం దాకా తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి వరుసగా ఇలా లాక్కుంటూ తీసుకురండి. ఎక్కడి నుంచి మొదలు పెడతాం? బైప్రిజం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ లెన్స్ని ఇలా లాక్కుంటూ తీసుకురావాలి. పైగా ఇంకొక కండిషన్ కూడా ఉన్నది. ఈ కటకానికి నాభ్యంతరం ఉంటుంది కదా, ఆ నాభ్యంతరం విలువ ఎంత ఉండాలంటే స్లిట్కి, అదిగో స్లిట్కి, స్లిట్ అంటే చీలికకి ఐపీస్కి మధ్య దూరం ఎంతైతే ఉంటుందో, స్లిట్కి ఐపీస్కి మధ్య ఎంత దూరం అయితే ఉంటుందో ఆ దూరములో 4వ వంతు కంటే కూడా తక్కువగా ఈ కటకం యొక్క నాభ్యంతరం ఉండాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు ఈ చీలిక దగ్గర నుంచి మనకి ఐపీస్ వరకు ఉండేటువంటి దూరము మీటర్ అనుకోండి. మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. దాంట్లో 4వ వంతు అంటే ఎంత? 25 సెంటీమీటర్లు. కాబట్టి కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉండాలంటే 25 సెంటీమీటర్ల కంటే లోపుగా ఉండేటట్లుగా తీసుకోవాలి. అర్థమైంది కదా? కాబట్టి ఈ ఐపీస్ దగ్గర నుంచి స్లిట్ వరకు ఎంత దూరం అయితే ఉన్నదో ఆ దూరంలో 4వ వంతు కంటే తక్కువ నాభ్యంతరం కలిగినటువంటి కటకాన్ని తీసుకొని స్టాండ్ మీద పెట్టేసి దీన్ని వరుసగా ఇలా జరుపుతూ వస్తాం. ఇట్లా జరుపుతూ వస్తున్నట్లయితే అంటే లెఫ్ట్ నుంచి మనం రైట్ వైపుకు జరుపుతూ వస్తాం అన్నమాట. అలా జరుపుతూ వస్తే తెర మీద ఉండేటువంటి ఇంతకుముందు ఐపీస్లో మనకేం కనిపించేటువంటివి? వెలుగు పట్టీలు, చీకటి పట్టీలు కనిపించేటువంటివి. ఇప్పుడు వెలుగు పట్టీలు, చీకటి పట్టీలు కనిపించవు. కనిపించకుండా ఏం కనిపిస్తాయి అంటే ఈ S1 అనేటువంటి ఒక వర్చువల్ సోర్సు, తర్వాత S2 అనేటువంటి ఇంకొక వర్చువల్ సోర్సు. 2 వర్చువల్ సోర్సులు ఉన్నాయి కదా, వర్చువల్ అనుకుంటారో ఇమాజినరీ అనుకుంటారో మీ ఇష్టం. ఈ 2 వర్చువల్ సోర్సెస్ యొక్క ప్రతిబింబాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి? ఐపీస్లో కనిపిస్తాయి. చూడండి, కటకము L1 పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే ఇదిగో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇదిగో S1 యొక్క ప్రతిబింబము ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. అలానే S2 యొక్క ప్రతిబింబం కనుక తీసుకున్నట్లయితే అది ఎక్కడ కనిపిస్తుందంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? అర్థమైనట్లేనా? అర్థమైంది సార్. కాబట్టి కటకము L1 పొజిషన్లో ఉన్నప్పుడు S1 యొక్క ప్రతిబింబమేమో ఇక్కడ కనిపించింది, అలానే S2 యొక్క ప్రతిబింబం ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఐపీస్కి అడ్డు తీగలు ఉన్నాయి కదా, నిలువు తీగ, అడ్డు తీగ ఇంతకు ముందు చెప్పుకున్నాం, అవునా? ఆ నిలువు తీగ ఇదిగో దీంతో ఏకీభవించేటట్టు, అంటే ఈ ప్రతిబింబంతో ఏకీభవించేటట్టు ఒక రీడింగ్ తీసుకోండి. అలానే ఇక్కడ ఉండేటువంటి ప్రతిబింబంతో ఏకీభవించేటట్టు ఒక రీడింగ్ తీసుకోండి. 2 రీడింగ్లు తీసుకొని ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే అప్పుడు ఈ ప్రతిబింబం దగ్గర నుంచి ఈ ప్రతిబింబం వరకు ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఇమేజెస్, ఇది అంటే 2 ప్రతిబింబాలు, అదే వీటి S1 S2 యొక్క ఇమేజ్లే కదా ఇవి, ఈ రెండింటి మధ్య దూరం ఎంతో అనసంగా తెలుస్తుంది. ఆ దూరాన్ని ఏమన్నాము? D1 అనేటువంటిది ఇక్కడ కనిపించేటువంటి జనకాల యొక్క ప్రతిబింబాల మధ్య ఉండేటువంటి దూరము, డిస్టెన్స్ బిట్వీన్ ది ఇమేజెస్ ఆఫ్ ద 2 వర్చువల్ సోర్సెస్ S1 S2. తర్వాత ఇవి 2 కూడా పెద్దవిగా కనిపిస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కటకము నుండి ఇక్కడ వరకు ఉండేటువంటి దూరము అంటే చూడండి, L1 దగ్గర నుంచి ఇదంటే ఏమిటి? సోర్స్ వరకు ఉండేటువంటి దూరము U అనుకోండి. తర్వాత కటకము నుంచి ఐపీస్ వరకు ఉండేటువంటి దూరము V అనుకోండి. అదేమో U, ఇదేమో V. కాబట్టి ఇవి 3 నోట్ చేసుకోండి. ఏది? 2 ప్రతిబింబాల మధ్య దూరము D1, ఒక దాంట్లోంచి ఒకటి తీసేసిన తర్వాత U వాల్యూ అంతా, V వాల్యూ అంతా. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఈ L1 పొజిషన్లో ఉండేటువంటి కటకాన్నే నెమ్మదిగా నెట్టుకుంటూ ఎక్కడికి వస్తారంటే ఇదిగోండి ఇక్కడికి L2 పొజిషన్కి రండి. కాబట్టి L2 అనేటువంటిది వేరొక పొజిషన్ కానీ వేరొక లెన్స్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. L2 పొజిషన్కి దీన్ని తీసుకొచ్చేసేటప్పటికి ఈ పొజిషన్లో చూడండి మళ్ళీ 2 చిన్న ఇమేజ్లు ఏర్పడతాయి. ఇదిగోండి ఎక్కడ ఏర్పడతాయి? ఇదిగో ఇక్కడ ఒక ఇమేజ్ ఏర్పడుతుంది, ఇక్కడ ఒక ఇమేజ్, అవునా? ఈ ఇమేజ్ ఏమో S1ది. తర్వాత
ఈ ఇమేజ్ ఎక్కడిది అంటే S2 దగ్గర నుంచి వచ్చేటువంటి ఇమేజ్. ఫస్ట్ కేసులో ఎట్లయితే చేశారో ఇప్పుడు కూడా అదే చేయండి. ఏమిటి? ఐపీస్ యొక్క నిలువు తీగని ఈ పై ప్రతిబింబంతో ఏకీభవించేటట్లు చేసి, అంటే కోయిన్సైడేట్ చేసి ఒక రీడింగ్ తీసుకోండి. మళ్ళీ క్రింద ఏర్పడినటువంటి ఈ చిన్న ప్రతిబింబం యొక్క దాంతో ఏకీభవించేటట్టు చేసి ఇంకొక రీడింగ్ తీసుకోండి. అప్పుడు ఈ రీడింగ్లో నుంచి ఈ రీడింగ్ కనుక తీసేస్తే ఇప్పుడు ఏర్పడినటువంటి రెండు చిన్న ప్రతిబింబాలు ఉన్నాయి కదా, S1 S2ల యొక్క రెండు చిన్న ప్రతిబింబాలు, వాటి మధ్య దూరం D2 అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఇందాకేమో పెద్ద ప్రతిబింబాలు ఏర్పడినాయి, వాటి మధ్య దూరం ఏమో D1. ఇప్పుడు చిన్న ప్రతిబింబాలు ఏర్పడినాయి, వాటి మధ్య దూరం ఏమో D2. తర్వాత ఇప్పుడు చూడండి, L1 దగ్గర నుంచి ముందు దూరము, L1 నుంచి తర్వాత దూరం ఇందాక కొలిచాం. ఇప్పుడు L2 పొజిషన్ దగ్గర నుంచి కనుక తీసుకున్నట్లయితే ఈ ముందు దూరం ఏమవుతుందంటే V అవుతుంది. తర్వాత ఇక్కడి నుంచి ఐపీస్ వరకు ఉండేటువంటి దూరం ఏమో U. మళ్ళీ చెప్తాను, ఇదిగో చూడండి, L2 పొజిషన్ దగ్గర నుంచి సోర్సులు ఉండేటువంటి తలం ఎంత దూరంలో ఉన్నది అనేది చూస్తేనేమో V. ఆ తర్వాత L2 దగ్గర నుంచి ఐపీస్ వరకు ఉండేటువంటి దూరం కనుక తీసుకున్నట్లయితే ఆ దూరం ఎంత ఉన్నదంటే U ఉన్నది. అంటే ఇందాక U ఇటు ఉన్నది, V అటు ఉన్నది. ఇప్పుడు ఏమైపోయింది? V ఇటు వచ్చేసింది, U అటు వచ్చేసింది. అంటే వస్తు దూరము ప్రతిబింబ దూరం అయింది, ప్రతిబింబ దూరము వస్తు దూరం అయింది. వస్తు దూరం అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది లెన్స్ అండ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ సోర్స్ అనమాట. రెండు సోర్సులు ఉన్నాయే, ఈ రెండు సోర్సులను కలిపి నేను ఆబ్జెక్ట్ అనొచ్చు. అవునా? ఇమేజ్ అంటే ఏమిటి? స్క్రీన్. కాబట్టి చూడండి, L1కు ముందు ఉండేటువంటి దూరం ఇంతకు ముందు తీసుకుంటే U అయింది. ఇప్పుడు L2కి తర్వాత ఉండేటువంటి దూరం Uకు సమానం అయిపోయింది. ఇందాక L1కి తర్వాత ఉండేటువంటి దూరం తీసుకుంటే V అయింది. ఇప్పుడు L2కి ముందు ఉండేటువంటి దూరం తీసుకుంటే V అయింది. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ రెండు కూడా ఏమైపోయినాయి? రివర్స్ అయిపోయినాయి అన్నమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ అనే పదం ఒకటి ఉన్నది. మ్యాగ్నిఫికేషన్ లేదా ఆవర్ధనము అంటే ఏమిటంటే ప్రతిబింబ పరిమాణము బై వస్తు పరిమాణము అని తీసుకోవచ్చు. అవునా? మ్యాగ్నిట్యూడ్ ఆర్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేటువంటిది మ్యాగ్నిఫికేషన్. అదే ఇంకా దేనికి సమానం అవుతుందంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ప్రతిబింబ దూరము బై వస్తు దూరం. ఇప్పుడు రెండు కేసులు ఇక్కడ ఉన్నాయి. L1 పొజిషన్లో లెన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది, L2 పొజిషన్లో ఉన్నప్పుడు లెన్స్ ఎలా ఉన్నది. L1 పొజిషన్కి తీసుకోండి. L1 పొజిషన్ తీసుకున్నట్లయితే అప్పుడు చూడండి, S1 S2ల మధ్య ఉండేటువంటి దూరం ఏమో వస్తు దూరం, D1 D2ల మధ్య అదే ఈ దూరము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి దూరం D1 అనేటువంటిది ప్రతిబింబ పరిమాణం. ఇదేమో వస్తు పరిమాణము S1 S2, ఇదేమో ప్రతిబింబ పరిమాణం. కాబట్టి ప్రతిబింబ పరిమాణము అంటే ఏమైంది? D1 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు D1 సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంతకు సమానం అవుతుంది? 2D. డిస్టెన్స్ బిట్వీన్ టూ వర్చువల్ ఇమేజెస్. అది అయిపోయింది. అది మళ్ళీ ఎంతకు సమానం అయిపోతుంది? ప్రతిబింబ దూరము బై వస్తు దూరము. ప్రతిబింబ దూరం అంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది ఒక కేసు. ఇది ఎప్పుడు? లెన్స్ L1 దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు లెన్స్ L2 పొజిషన్లో కనుక మనం ఉన్నట్లయితే అప్పుడు ఏమిటి అనే విషయాన్ని కనుకొస్తే ఇప్పుడు ప్రతిబింబాలు చిన్న ప్రతిబింబాలు ఏర్పడినాయి. ఆ రెండింటి మధ్య దూరం ఎంత ఉన్నది? D2. అవునా? కాబట్టి ఈ దూరము ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. ఇదిగో ఇమేజ్ డిస్టెన్స్ ఇక్కడ రాశాను. ఇమేజ్ సైజు. ఇమేజ్ సైజు D2 రాసిన తర్వాత ఆబ్జెక్ట్ సైజ్ అంటే ఇంతకు ముందు లాగానే మళ్ళీ S1 S2 అనేటువంటిది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే దూరం, అంటే అది దేనికి సమానం అవుతుంది? 2Dకి సమానం అయిపోయింది. అంతవరకు అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఈ దూరాలు ఏమైపోయినాయి? ఇందాక V/U వచ్చింది, ఇప్పుడు ఏమైపోయినాయి? U/V అనేటువంటిది వచ్చింది. ఓకేనా? అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే
ఇదిగో ఈ సమీకరణాన్ని రెండింటిని మల్టిప్లై చేయండి. అప్పుడు v/u ఇంటూ u/v అవి రెండు మల్టిప్లై చేస్తే 1 అయిపోతుంది. అప్పుడు d1/2d ఈక్వల్ టు d2/2d అట్లా వస్తుంది. ఇట్లా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ దీన్ని ఇందాక మల్టిప్లై చేశాం కదా, అప్పుడు d1 d2 ఈజ్ ఈక్వల్ టు 2d ఇంటూ 2d అంటే 4d² అవుతుంది అనమాట. కాబట్టి d1 d2 ఈజ్ ఈక్వల్ టు 4d² అవుతుంది. దీనికి ఇప్పుడు ఏం సమానం అవుతుంది. తర్వాత దీనికి రూట్ కడితే ఏమొస్తుంది, √d1 d2 వస్తుంది. ఇప్పుడు d1 మనం మెజర్ చేసాము, అట్లనే d2 కూడా మెజర్ చేసాము. d1 d2 2d అనేటువంటిది అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ వర్చువల్ ఇమేజెస్ S1కి S2కి అంటే రెండు కోహరెంట్ సోర్సులు కదా, ఆ కోహరెంట్ సోర్సుల మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం 3 పార్ట్లు కంప్లీట్ చేసినట్టే. ఫస్ట్ పార్ట్లో క్యాపిటల్ D కనిపెట్టాము, రెండో పార్ట్లో పట్టిక వెడల్పు బీటా కనిపెట్టేశాము, మూడో పార్ట్లో ఏం కనిపెట్టేశాము, 2D వాల్యూ కనిపెట్టేశాము. ఈ 3 విలువల్ని పై సమీకరణంలో కనుక ప్రతిక్షేపించినట్లయితే పై సమీకరణం అంటే ఇదిగో చూశారు కదా, ఈక్వేషన్ 1 అనమాట. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా 2D/D. ఈ సమీకరణంలో బీటా వాల్యూని, 2D వాల్యూని, క్యాపిటల్ D వాల్యూని అన్నిటి ప్రతిక్షేపిస్తే అప్పుడు మనకేమొస్తుంది, లాంబ్డా అనేటువంటిది వస్తుంది. అవునా? కాబట్టి మనం ఏకవర్ణ కాంతి తీసుకున్నామో ఆ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని మనం కనిపెట్టినట్లు అనమాట. అంతవరకు అర్థమైందా? ఇక్కడ L1 L2 అనేటివి రెండు లెన్సులు కాదు, లెన్స్ ఒక్కటే, కానీ L1 అనేటువంటిది ఒక పొజిషను, తర్వాత L2 అనేటువంటిది ఇంకొక పొజిషను. అది గుర్తుపెట్టుకోండి. ఏమ్మా అర్థమైనట్లేనా? అర్థమైంది సార్, కానీ స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఎంతసేపటి నుంచి కనిపించట్లేదు? ఒక 2 minutes నుంచి. అబ్బా, మరి అప్పుడే చెప్పాలి కదా, మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. మీరు ఎక్కడి నుంచి బొమ్మను చూడలేదు? లాస్ట్ లోనే సార్. అంతేనా? అంతే సార్. మీరు స్క్రీన్ కనిపించకపోతే నాకు వెంటనే చెప్పాలి, లేకపోతే నేను చెప్పిందంతా వేస్ట్ అయిపోతుంది కదా. మళ్ళీ చివర d1 d2 గురించి అన్న చెప్పరా మళ్ళీ ఒకసారి? చెప్పండి సార్. ఇప్పుడు ఈ కటకాన్ని తీసుకొచ్చావు, ఈ మధ్యలో పెట్టాం, దీన్ని బైప్రిజం దగ్గర నుంచి ఐపీస్ వైపుకి నెడుతూ ఉన్నప్పుడు ఏదో L1 పొజిషన్లో ఉన్నప్పుడు స్క్రీన్ మీద 2 ఇమేజ్లు ఏర్పడతాయి. ఇదిగో ఇక్కడ ఒక ఇమేజ్, ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు L1 లెన్స్ గుండా ద్వారా వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళిపోయి ప్రతిబింబాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాయి. అట్లనే S1 దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి కిరణము లెన్స్ L1 పొజిషన్ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తున్నాయి, ఇదిగో ఇక్కడ. అవునా? అంతవరకు అర్థమైందా? అప్పుడు ఈ పొజిషన్లో ఉంచి రీడింగ్ తీయాలి, ఐపీస్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చి రీడింగ్ తీయాలి. రీడింగ్ తీయడం అంటే చెప్పాను కదా, నిలువు తీగతోటి ఆ ప్రతిబింబం ఏకీభవించేటట్టు చేసి రీడింగ్ తీయటం. ఇప్పుడు దానికి దీనికి మధ్య ఉండేటువంటి దూరం కనిపెట్టండి, అది d1. అది అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు దానికి సంబంధించిన ఈక్వేషన్ రాస్తాను చూడండి. ఇది ప్రతిబింబ పరిమాణము అంటే d1. ఈ ప్రతిబింబాలకు వస్తువులు ఏమవుతాయి, S1 S2 అవుతాయి కదా, అవునా కదా? అవును సార్. అప్పుడు S1 S2 మధ్య ఉండే దూరం 2D. ఇది మనకు తెలియదు, మనం కనిపెట్టాల్సింది. ఇది దేనికి సమానం అవుతుంది అంటే ఇదిగో చూడండి, ఇది ప్రతిబింబ దూరము అంటే V,
ఇదేమో వస్తు దూరము వి యు. కాబట్టి వి బై యు అంటే d1/2d ఈజ్ ఈక్వల్ టు వి బై యు. ఈ వి బై యుల్ని మనం ఏమి కనిపెట్టాల్సిన అవసరం లేదు. d1 ఒక్కటి మాత్రమే కనిపెడతాము, d2 మనం కనిపెట్టాలి ఫైనల్గా. d1 ఇప్పుడు మనం మెథడ్ చేసాం. అంతవరకు అర్థమైందా? ఓకేనా? అర్థమైంది సార్. ఇప్పుడు కటకాన్ని ఏం చేస్తారంటే L1 ఉండేటువంటి పొజిషన్ నుంచి నెమ్మదిగా L2 పొజిషన్కి తీసుకురండి. ఇదిగో L2 పొజిషన్. అదే కటకాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నాం, అంతేగాని వేరే కటకాన్ని ఉంచడం లేదు. బొమ్మలో అంతకుమించి మనం చూపించడానికి సాధ్యం కాదు కాబట్టి అట్లా చూపించాం. ఓకేనా? ఇప్పుడు L2 దగ్గర నేను కటకంగా కనుక పెట్టినట్లయితే చూడండి, S1 దగ్గర నుంచి, ఓకేనా, S1 దగ్గర నుంచి ఇదిగో ఈ డాటెడ్ లైన్ వచ్చింది కదా, అది L2 పొజిషన్ దగ్గర నుంచి వచ్చింది. ఇదిగో ఇక్కడ ప్రతిబింబం ఏర్పాటు చేసింది. ఇందాకైతేనేమో కింద ఏర్పాటు చేసింది, ఇప్పుడైతే ఇక్కడ చేసింది. అట్లనే ఈ S2 యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఈ డాటెడ్ లైన్ ఎలా పొడిగించుకుంటూ వస్తే ఇదిగో ఇక్కడ ఏర్పడింది. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ రెండు ప్రతిబింబాలు, ఇది ఒక ప్రతిబింబము, ఇదిగో ఇది ఒక ప్రతిబింబం, రెండు ప్రతిబింబాలు ఏర్పడ్డాయి. ఈ ప్రతిబింబంతో ఐపీస్ని ఏకీభవించేటట్టు చేసి ఒక రీడింగ్ తీయండి, ఈ ప్రతిబింబంతో ఏకీభవించేటట్టు చేసి ఇంకొక రీడింగ్ తీయండి. దానికి దీనికి తేడా కనుక తీసుకున్నట్లయితే, డిఫరెన్స్ తీసుకున్నట్లయితే అది D2. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు కూడా S1 S2లకి వస్తువులు అనుకుంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఏర్పడేటువంటివి రెండు కూడా ప్రతిబింబాలు. ఇప్పుడు ప్రతిబింబాల మధ్య ఉండే దూరం D2 ఇదిగో రాస్తున్నాను. ప్రతిబింబాల మధ్య దూరం అంటే ప్రతిబింబ పరిమాణం అనుకోండి. ఇప్పుడు వస్తు పరిమాణం అంటే రెండు సంబద్ధ కాంతి జనకాల మధ్య దూరం, అది మనకు తెలియదు, జస్ట్ 2D అనుకుంటున్నాం. అవునా? ఇప్పుడు D2/2Dని ఎట్లా వేసుకోవాల్సి వస్తుందంటే ఇదిగో చూడండి, ఇది ప్రతిబింబ దూరం. ఇంతకుముందు ఏం వేసుకున్నాము? ఈ V/U అని వేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఈ దూరం ఏమో ఇటువైపుకి వచ్చేసింది, అంత అయిపోయింది. ఇదిగో ఈ దూరం ఏమో ఇటువైపు వచ్చేసింది. అంటే వస్తు దూరం ఏమైపోయింది? ప్రతిబింబం అంటే ఇంతకుముందు లెన్స్కు ముందు ఉండే దూరము ఇప్పుడు తర్వాత దూరానికి సమానం అయిపోయింది. ఇంతకుముందు తర్వాత ఉండేటువంటి దూరము ఇప్పుడు ముందున్న దూరానికి సమానం అయిపోతుంది. సరే, ఇప్పుడు ప్రతిబింబ పరిమాణము లేదా సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే D2/2D ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ఇది U/V అయింది. ఇదిగో ఇదేమో U, మళ్ళీ ఇక్కడి నుంచి కనుక తీసుకున్నట్లయితే అదేమిటి? V. ఇప్పుడు ఏం చేసాము? ఈ రెండు ఈక్వేషన్స్ని మల్టిప్లై చేసాము. రైట్ సైడ్ మల్టిప్లై చేసాము, లెఫ్ట్ మల్టిప్లై చేసాము. అట్లా మల్టిప్లై చేస్తే ఈ VV క్యాన్సిల్ అయిపోతాయి, UU క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు D1/D2/4D² ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. D1/D2ని ఇటువైపు తీసుకొస్తే 4D² ఈజ్ ఈక్వల్ టు D1/D2. ఇది ఇటువైపు రెండు వైపులా కూడా రూట్ కనుక కట్టేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? √4D² ఈజ్ ఈక్వల్ టు 2D అవుతుంది. తర్వాత D1/D2కు రూట్ కడితే ఏమవుతుంది? √D1/D2. కాబట్టి D1/D2 విలువల్ని అక్కడ ప్రతిక్షేపించి ఏం కనిపెట్టచ్చు? 2D కనిపెట్టచ్చు. అంతవరకు అర్థమైందా? ఈ విలువల్ని తీసుకెళ్ళి మనం పై సమీకరణంలో ప్రతిక్షేపించాము. ఓకేనా? ఈ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే మనకేమొస్తుంది? ఏమొస్తుంది? లాంబ్డా. లాంబ్డా అంటే ఏంటి చెప్పండి? లాంబ్డా అంటే ఏంటి? ఏం కనిపెట్టినట్టు ఇప్పుడు మనం? కాంతి తరంగ దైర్ఘ్యము, వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్. అంటే కాంతి జనకంగా మనము ఏ కాంతిని అయితే తీసుకున్నామో, చూసారా ఇక్కడ పెట్టాం కదా, కాంతి జనకం S అనే కాంతి జనకం పెట్టాము కదా, దాని దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని మనం కనిపెట్టాము. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఎక్కువ 10 మార్కుల క్వశ్చన్ కింద వస్తుంటుంది, అది గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. ఏమ్మా? ఓకే సార్. తర్వాత నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాము. ఇది ఈ పలుచని పారదర్శక పొర మందము కనుగొనుట అనేది సిలబస్లో లేదు.
మీరు ప్రింట్అవుట్ తీసుకున్న మెటీరియల్లో ఉన్నా కానీ చదవకండి. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఈ హెడ్డింగ్ ఏంటో చూడండి ఒకసారి. ఏమిటి హెడ్డింగ్? పరావర్తనం వల్ల దశలో మార్పు. పరావర్తనం వల్ల దశలో కలిగేటువంటి మార్పు. చేంజ్ ఆఫ్ ఫేజ్ డ్యూ టు రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం. సో ఫేజ్ చేంజ్ అవుతుంది. ఫేజ్ చేంజ్ కావడం అంటే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. ఇక్కడ ముందు అసలు మీకు అర్థమయ్యేట్టు చెప్పేసి ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తాను. ఏదైనా ఒక కాంతి తరంగం ఇలాగా వచ్చేసి ఒక గాజు దిమ్మ మీద పడింది అనుకోండి. ఇది ఒక గాజు దిమ్మ అనుకోండి. ఆ దిమ్మ మీద కాంతి కిరణం వచ్చి పడింది అనుకోండి. పడినప్పుడు ఏమవుతుంది? పరావర్తనం చెందుతుంది కదా ఏమా? ఇప్పుడు ఏఓ లాగా కాంతి కిరణం వచ్చి పడి ఓబి లాగా పరావర్తనం చెందుతుందా లేదా? చెందుతుంది సార్. ఆ పరావర్తనం చెందినప్పుడు చూడండి, కాంతి కిరణము ఓ దగ్గరికి వచ్చేటప్పటికి శృంగం వచ్చి పడింది అనుకోండి ఓ పాయింట్ దగ్గర. అది పరావర్తనం చెందినప్పుడు అదేమైపోతుందంటే శృంగం వచ్చి పడితే ద్రోణి అయిపోతుంది, ద్రోణి వచ్చి పడితే శృంగం అయిపోతుంది. అర్థమవుతుందా ఏమా? కాంతి కిరణము ఇలాగా వస్తుంది. ఎక్కడికి వచ్చి పడింది? ఓ బిందువు దగ్గరకు వచ్చి పడిందా లేదా? పడింది సార్. ఆ ఓ బిందువు దగ్గర ఏముంది? గాజు దిమ్మ ఉన్నది. ఆ గాజు దిమ్మ యొక్క ఉపరితలం మీద కాంతి కిరణం ఏమైంది? పరావర్తనం చెంది ఇలా వెళ్ళింది. అది ఓబి లాగా. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. పరావర్తనం చెందేటప్పుడు మామూలుగా ఇట్లా ఎట్లా వచ్చి పడితే అట్లా పరావర్తనం చెందదు. శృంగం వచ్చి పడితే ఆ శృంగాన్ని ఆ పరావర్తనం ఏం చేస్తుందంటే ద్రోణిగా మారుస్తుంది. శృంగాన్ని ఏంగా మారుస్తుంది? ద్రోణిగా మార్చుతుంది. ద్రోణిగా మార్చి అప్పుడు మళ్ళీ కాంతి కిరణం ఇలాగ వెళ్ళిపోతుంది. అంటే పరావర్తనం వల్ల శృంగం ఏమైపోయింది? ద్రోణిగా మారింది. ఒకవేళ ద్రోణి వచ్చి పెడితే ఏమవుతుంది? శృంగం అయిపోతుంది. అర్థమవుతుందా? If crust falls on the surface, then in reflection the crust is converted into a trough. శృంగము ద్రోణిగా మార్చి పరావర్తనం చెందిపోతుంది అన్నమాట. కాబట్టి పరావర్తనం వల్ల ఏం జరిగింది? అక్కడ శృంగము ద్రోణి అయిపోతుంది, ద్రోణి శృంగం. ద్రోణికి మధ్య ఎంత పదభేదం ఉంటుందని చెప్పుకున్నాం ఇంతకు ముందు? చెప్పండి. ద్రోణికి ఎన్ని డిగ్రీలు తేడా ఉంటుంది? 360 డిగ్రీలు ఉంటుంది. అవునా? ఒక ద్రోణికి దాని ప్రక్కన వచ్చే మరొక ద్రోణికి, అంటే నెక్స్ట్ తరంగంలో వచ్చేటువంటి ద్రోణికి తీసుకున్నట్లయితే పదభేదం అయితే లాంబ్డా, దశాభేదం అయితే 360 డిగ్రీలు. మరి శృంగానికి మధ్యలో ఏముంటుంది? ద్రోణి ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. అప్పుడు శృంగానికి ద్రోణికి మధ్య తేడా ఎంత ఉంటుంది చెప్పండి? శృంగానికి 360 డిగ్రీలు, శృంగానికి ద్రోణికి మధ్య 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ నుంచి కాంతి కిరణం వచ్చి ఇక్కడ కనుక పడి పతనమై కనుక పరావర్తనం కనుక చెందుతున్నట్లయితే అది 180 డిగ్రీలు దశాభేదం కలిగిస్తుంది. లేదా శృంగము ద్రోణిగా మారుతుంది, లేదా ద్రోణి శృంగంగా మారుతుంది. లేదా పదభేదం చెప్పే పని అయితే శృంగానికి ద్రోణికి λ/2 దూరం మారిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా ఏమా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు చూడండి, ఇదే బొమ్మని ఆధారంగా చేసుకుంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే
రెండు యానకాలను, అంటే ఇది గాలి అనుకోండి, ఇదేమో గాజు అనుకోండి, అనుకున్నట్లయితే రెండు యానకాలను వేరు చేసేటువంటి తలం దగ్గర కాంతి కిరణం వచ్చి పతనం అయినట్లయితే దాని దశ 180 డిగ్రీలు మార్పు చెందుతుంది. శృంగం వచ్చి పడితే ద్రోణి అవుతుంది, ద్రోణి వచ్చి పడితే శృంగం అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అనేటువంటిది చూడండి. చూస్తే ఇదిగోండి, ఇది ఒక గాజు దిమ్మ. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఈ దిమ్మ మీద ఇదిగో చూడండి, ఒక కాంతి కిరణం వచ్చి పడుతుంది. ఏ కాంతి కిరణం అంటే ఇదిగో AO అనే కాంతి కిరణం వచ్చి పడుతుంది. ఈ కాంతి కిరణం యొక్క కంపన పరిమితి, కాంతి కిరణం అంటే తరంగమా కాదా? అంతే కదా? అవును సార్. కాంతి నువ్వు ఆన్ చేసి పెట్టుకోమ్మా, అడిగినప్పుడు వెంటనే చెబుతుంది, కానీ మళ్ళీ ఆన్ చేసుకోవడం లేట్ అయిపోతుంది బాగా. ఓకే సార్. ఇప్పుడు ఏ కంపన పరిమితి కలిగినటువంటి కాంతి తరంగం వచ్చి ఇక్కడ పడింది. ఇక్కడ పడిన తర్వాత ఏమవుతుందంటే చూడండి, కొంత భాగమేమో ఇదిగో ఇటువైపు రిఫ్లెక్ట్ అయింది, కొంత భాగమేమో ఇటువైపుకి ఏమైంది, ట్రాన్స్మిట్ అయింది, అంటే ప్రసారమైంది. ప్రసారం కావడం అంటే రెండవ యానకంలోకి వెళ్ళిపోతే ప్రసారం అయినట్టు, అదే మళ్ళీ మొదటి యానకంలోకి తిరిగి వచ్చేస్తే పరావర్తనం చెందినట్లు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ పరావర్తనం చెందిన దాని కంపన పరిమితి, తర్వాత ఈ వెనక్కి ఇటువైపు ప్రసారితమైనటువంటి దాని యొక్క కంపన పరిమితులు రెండు కలిపితే కదా మళ్ళీ ఏ అయ్యేది, అవునా కదా? అవును సార్. అంటే కొంత భాగం ఈ B దిశలో వెళ్ళిపోయింది, కొంత భాగం ఈ C దిశలో వచ్చింది. అయితే ఇప్పుడు ఎంత భాగం ఇటు వెళ్ళింది అని అంటే దీనికి ఇక్కడ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే పరావర్తన గుణకము, అంటే ఎంత భాగం వెళ్ళింది అంటే సగం వెళ్ళింది అనుకో 0.5, అవునా? 30% వెళ్ళింది అనుకో 0.3, లేదా 60% వెళ్ళింది అనుకో 0.6 వెళ్ళినట్టు లెక్క. ఇప్పుడు మనం చెప్పిన 0.5, 0.3, 0.6 ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దీన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అని అంటాము. దానిని R చేత చూపిస్తాం. అంటే 1వ యానకంలో నుంచి పరావర్తనం చెంది మళ్ళీ 1వ యానకంలోకి వెళ్తే దాని రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ లేదా పరావర్తన గుణకము ఎంత ఉన్నది, R ఉన్నది. అప్పుడు ఎంత వెళ్ళిందంటే ఇందాక చెప్పిన దాని ప్రకారము యాంప్లిట్యూడ్ A, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 0.3 అనుకోండి, 0.3 ఇంటూ A అవుతుంది. అంటే R వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఉన్న 0.3 ఇక్కడ ఎట్లా చూపించాము, R చేత సూచించాం. R అనేటువంటిది ఏంటంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అనొచ్చు, లేదా పరావర్తన గుణకము అనొచ్చు. కాబట్టి ఏ కంపన పరిమితితో వచ్చినటువంటిది ఇలా కనుక వెనక వచ్చినట్లయితే ఇటు పరావర్తనం చెంది ఎంత భాగం వెళ్ళిపోయింది, AR లాగా వెళ్ళిపోయింది. ఇటు లోపలికి ఎంత వెళ్ళిపోయింది, AT. T అంటే ఏమిటి, ఇక్కడ ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్. 2లో నుంచి 1లోకి వచ్చినప్పుడు ఎంత భాగం అయితే లోపలికి వస్తుందో, అంటే ఉదాహరణకి నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ 0.6 అనుకోండి, మిగిలిన 0.4 ఎటు రావాలి, 1 అయితే, అంటే వచ్చేటువంటి కంపన పరిమితి మొత్తం 1 అనుకున్నట్లయితే 0.3 కనుక పరావర్తనం చేస్తే మిగిలిన 0.7 ఎటు రావాలి, లోపలికి రావాలి కదా. అవును సార్. ఆ 0.7 ఇంటూ A లాగా వేసుకుంటాం. ఆ 0.7 ఏమంటున్నాము, ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అంటున్నాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి 1లో నుంచి 2లోకి కాంతి కిరణం ప్రవేశిస్తే ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అని కానీ లేదా ప్రసారిత గుణకము అనేటువంటిది కానీ ఎంతగా తీసుకున్నామంటే T తీసుకున్నాం. రివర్స్లో కనుకైతే T' తీసుకుంటాను, అది మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి ఇప్పుడు AO అనేటువంటి కాంతి కిరణము ఎన్ని ముక్కలు అయిపోయింది చెప్పండి? 2. ఒకటేమో OBగా అయిపోయింది, ఇంకోటి ఏమైపోయింది, OC అయిపోయింది. OC యొక్క కంపన పరిమితి ఎంత ఉన్నది అంటే AT ఉన్నది, అంతే కదా? అంతే సార్.
తర్వాత ఓబి అనేటువంటి దాని కంపన పరిమితం ఎంత ఉన్నది? ఏఆర్. ఏఆర్. ఏఆర్ ఉన్నది. అంతవరకు ఒప్పుకుంటారా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఓబిని మళ్ళీ రివర్స్ చేస్తాను. ఓబిని రివర్స్ చేస్తాను. ఇదిగో చూడండి, రెండో బొమ్మకు రండి. ఏఆర్ని రివర్స్ కనుక చేసినట్లయితే అది వచ్చి మళ్ళీ ఓ దగ్గర పడిపోయి మళ్ళీ అక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? అవుతుంది సార్. రిఫ్లెక్ట్ ఏ వచ్చి పడినప్పుడు ఏఆర్ అయింది, ఏది రిఫ్లెక్ట్ చెందినప్పుడు. మరి ఏఆర్ వచ్చి పడితే ఏఆర్ ఇంటూ ఆర్ అవుతుందా కాదా? ఏమా? అవుతుంది సార్. అంటే మనం పరావర్తనం చెందినప్పుడల్లా ఒక ఆర్ చేత మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి ఏ వచ్చి పరావర్తనం చెందినప్పుడు పరావర్తనమైన కాంతి కిరణము ఏఆర్ కంపన పరిమితి. ఇప్పుడు ఏఆర్ కనుక వచ్చి పతనం అయిపోతే మళ్ళీ అదే పరావర్తనం చెందితే ఏమవుతుంది? ఏఆర్ ఇంటూ ఆర్ అవుతుందా లేదా? అవుతుంది సార్. అప్పుడు దాని కంపన పరిమితి ఏఆర్ స్క్వేర్ అవుతుందా? అంతే సార్, ఏఆర్ స్క్వేర్ సార్. ఏఆర్ స్క్వేర్ అవుతుంది. ఇదే రకంగా బి దగ్గర నుంచి వచ్చేటువంటి ఏఆర్ అనేటువంటిది కొంత భాగం మళ్ళీ యువతలకు కూడా వచ్చేస్తుందిగా కిందికి. అప్పుడు దాని కంపన పరిమితి ఏమవుతుంది? ఏ వచ్చినప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు ఏటీ అయింది, మరి ఏఆర్ వచ్చినప్పుడు ఇటువైపుకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఏఆర్టీ అవుతుంది. అయిందా? అయింది సార్. అంతవరకు ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ అనేటువంటిది రెండు ముక్కలు అయిపోయింది. ఒకటేమో ఓబి దిశలో వెళ్ళిపోయింది, ఒకటి ఓసి దిశలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓబి దిశలో వెళ్ళిన దాన్ని రివర్స్ చేస్తే మళ్ళీ ఇది రెండు ముక్కలైంది. ఒక భాగం ఏమో ఇటు తిరిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది, మళ్ళీ ఒక భాగం ఎటు వచ్చింది? ఇటు గుండా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఈ ఓసిని కూడా మళ్ళీ రివర్స్ చేస్తాను. ఓసి దిశలో ఎంత కాంతి కిరణం వచ్చింది చెప్పండి ఇందాక? ఎంత కంపన పరిమితి వచ్చింది? 80. అదే 0.7. ఇప్పుడు అక్షరాల్లో చెబుతున్నాం కదా, 0.7 ఇంటూ ఏని ఏ ఇంటూ టీ అన్నాను. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఏ ఇక్కడికి వస్తే ఏటీ అనేటువంటిది ఇక్కడికి వెళ్ళింది కదా. ఇప్పుడు ఏటీని కూడా రివర్స్ చేస్తాను. ఏటీని రివర్స్ చేస్తే ఒక భాగం ఎటువైపు అది అది పరావర్తనం చెందుతుందిగా ఏమ్మా? పరావర్తనం చెప్పి ఏటీ పరావర్తనం చెందినటువంటి దాని కంపన పరిమితి ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? ఏ రిఫ్లెక్ట్ చెందినప్పుడు ఏఆర్ అయింది. ఇప్పుడు ఏటీ రిఫ్లెక్ట్ చెందితే ఏమవుతుంది? ఏటీ ఆర్ అవుతుందా లేదా? అవుతుంది సార్. కాబట్టి సి దగ్గర నుంచి బయలుదేరింది ఓ దగ్గర వెళ్ళిన తర్వాత ఒక భాగం రిఫ్లెక్ట్ అయితే ఏటీ ఆర్ అవుతుంది. అయితే ఇది రెండవ యానకంలో రిఫ్లెక్షన్ కదా. మొదటి దాంట్లో అయితే ఆర్ అన్నాం, రెండవ యానకంలో జరిగేటువంటి రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ ఆర్ డాష్ అనండి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఏటీ వచ్చి ఇక్కడ పతనం అయితే ఏటీ ఆర్ డాష్ గా ఇది రిఫ్లెక్షన్ అయింది. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఒక భాగం ఎటు వెళ్ళిపోవాలి? మళ్ళీ ఏ దిశలో వెళ్ళిపోవాలి కదా. కాబట్టి చూడండి, ఏటీ వచ్చి ఇక్కడ పతనం అయితే ఇదిగో ఇక్కడి నుంచి మళ్ళీ ఏ భాగం వెళుతుంది? ఏటీ ఇంటూ టీ. అయితే ఇప్పుడు ఒకటిలోంచి రెండులోకి వచ్చినప్పుడు టీ అన్నాము, రెండులో నుంచి ఒకటిలోకి వెళ్ళినప్పుడు టీ డాష్ అంటారు. కాబట్టి ఏటీ ఇంటూ టీ డాష్ అవుతుంది. అవునా కదా? అవును సార్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయి కన్ఫ్యూజన్ ఏమైనా వస్తుందా? లేదు సార్. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. లేదు సార్. కాబట్టి ఇప్పుడు చూడండి మళ్ళీ, అంటే ఏ అనేటువంటిది ఇక్కడికి వచ్చి పతనం అయ్యి ఒక ముక్క ఇటు వెళ్ళిపోయింది, ఒక ముక్క ఇటు వచ్చింది. ఇటు వెళ్ళింది ఏఆర్, ఇటు వచ్చింది ఏటీ. ఇప్పుడు ఈ రెండు ముక్కల్ని మళ్ళీ రివర్స్ చేసాము. ఏఆర్ని ఇటువైపుకి తీసుకొచ్చితే ఏఆర్ స్క్వేర్గా ఇటు వెళ్ళింది, ఏఆర్టీ కిందగా ఇటు వెళ్ళింది. అంటే ఏఆర్టీ అంటే ఈ భాగం అనమాట. ఓకేనా? అలానే ఈ సిఓని మళ్ళీ రివర్స్ చేసినట్లయితే పరావర్తనం చెందినప్పుడు ఏటీ ఆర్ డాష్ వచ్చింది,
మళ్ళీ ఒక భాగం ఇటువైపు కనుక వెళ్ళిపోతే ఏటీ టీ డాష్ వచ్చేస్తుంది. అంతవరకు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం సార్. కాబట్టి ఈ బి దగ్గరకు వచ్చింది రివర్స్ పంపించేసాం, సి దగ్గరకు వచ్చింది కూడా రివర్స్ పంపించేసాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా కాంతి కిరణం కనుక వచ్చినట్లయితే ఈ కాంతి కిరణం ఇటువైపు ఎప్పుడైనా సరే కాంతిని చూపిస్తుందా? చూపించదు కదా, ఇటు చూపించదు. అంటే మనం ఒక బస్సులో వెళ్తున్నాం అనుకో, ఇది ఒక తాటి చెట్టు అనుకోండి, తాటి చెట్టు కనుక అయితే బస్సులో ఉన్నవాడికి కనిపిస్తుంది, అవునా? ఈ తాటి చెట్టు ప్రతిబింబం పరావర్తనం చెంది బస్సు బయటకు ఉన్నవాడు ఎవడన్నా ఉంటే వాడికి కూడా బస్సు అద్దం నుంచి బయటికి కనపడుతుంది, అంతేగాని ఇదిగో ఇటువైపుకి రావు, అంతే కదా? అంతే సార్. కాబట్టి ఈ రెండిటి మొత్తం ఎంత అయితే సరిపోతుంది? ఇటు అసలు కాంతే లేదు కదా, లేదు సార్. లేనప్పుడు ఒక కంపన పరిమితి ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే ఏఆర్టీ ప్లస్ ఏటీ ఆర్ డాష్ రెండు కలిపి కంపన పరిమితి ఎంతకు సమానం అవుతుంది? 0కి సమానం అవుతుంది. అదొక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఇటు పరావర్తనం చెంది ఇటు వచ్చినటువంటి దాన్ని మళ్ళీ ఇటు వచ్చిన రెండింటిని వెనక్కి పంపించేసాం. వెనక్కి పంపిస్తే ఇప్పుడు ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఏఆర్ స్క్వేర్ అనేటువంటిది ఒకటి వచ్చింది, ఏటీ టీ డాష్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ రెండు కలిపి మళ్ళీ దేనికి సమానం కావాలి చెప్పండి? ఎంత వచ్చిందో మళ్ళీ వెనక్కి అంత వెళ్ళిపోవాలి కదా, శక్తి నిశ్చిత నియమం ప్రకారం. అవును సార్. ఇటువైపు నుంచి ఎంత వచ్చింది కంపన పరిమితి? మనం స్టార్టింగ్ ఎంత ఇచ్చాం? ఏ ఇచ్చాం, అంతే కదా? ఏ ఇచ్చాం. కాబట్టి ఇది అంటే ఏటీ టీ డాష్ ప్లస్ ఏఆర్ స్క్వేర్, ఈ రెండు కలిపి ఎంతకు సమానం కావాలి? ఏకి సమానం కావాలి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర రెండు ఈక్వేషన్లు రాస్తాం. ఇదిగో చూడండి, ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏటీ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సార్ మళ్ళీ స్క్రీన్ కనిపించట్లేదు సార్. మళ్ళీ కనిపించట్లేదా? ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా ఏమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏటీ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇప్పుడే చెప్పుకున్నామా? చెప్పుకున్నాం సార్. అట్లనే ఏఆర్టీ ప్లస్ ఏటీ ఆర్ డాష్ అనేటువంటిది 0 అని కూడా చెప్పుకున్నాం కదా? చెప్పుకున్నాం సార్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, నాకు ఈ ఈక్వేషన్తో అవసరం లేదు, ఈ ఈక్వేషన్తో అవసరం. ఏఆర్టీ ప్లస్ ఏటీ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం? ఎంతకు సమానం ఏమ్మా? 0కి సమానం కదా. ఇదిగో ఏఆర్టీ, ఇదిగో ఏఆర్టీ ఏటీ ఆర్ డాష్ ఈ రెండు కలిపి ఎంతకు సమానం అని చెప్పుకున్నాం? 0కి సమానం. కాబట్టి 0కి సమానం. కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకొని ఈ ఈక్వేషన్ని ఏటీ చేత డివైడ్ చేసేసేయండి. అప్పుడు ఏటీ కింద ఏటీకి పోతుంది, ఇక్కడ ఏటీ కింద ఉన్న ఏటీకి పోతుంది. 0/ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆర్ ప్లస్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 0 అయింది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ డాష్. లేకపోతే రివర్స్ లో కూడా రాసుకోవచ్చు కదా, ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని కూడా రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు సార్. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ డాష్ అని రాసుకోవచ్చు, లేదా ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ అని చెప్పి రాసుకోవచ్చు. అయితే ఈ రెండింటిలో దేనికి నెగటివ్ గుర్తు పెట్టాలి? ఆర్ డాష్. మనం చెప్పలేం, అవునా? ఇప్పుడు చెప్పలేనప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే ప్రయోగాలకు వెళ్ళిపోవాలి ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఆర్ అంటే ఎక్కడొచ్చింది? కాంతి కిరణము గాలిలో నుంచి గాజులోకి వెళ్తున్న తలం దగ్గర పరావర్తనం చేస్తే ఆర్ వచ్చింది, అవునా కాదా?
అవును సార్. కానీ R' ఎక్కడ వచ్చేసింది? గాజులో నుంచి కాంతి కిరణము బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ లోపలికి పరావర్తనం చెందితే అప్పుడేమొచ్చింది? R' వచ్చింది. ఆ! అంటే ఈ తలాన్ని నేను 2 రకాలుగా చూస్తాను. M1, M2 అనేటువంటిది పైన గాలి, లోపల గాజు ఉన్నది కదా! ఉన్నది సార్. ఉన్నప్పుడు ఈ M1, M2 అనేటువంటి దాన్ని నేను యానకాలను వేరు చేసే తలము, సర్ఫేస్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ 2 మీడియా, 2 యానకాలను వేరు చేసే తలము అని అంటాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు విరళ యానకంలోంచి కాంతి కిరణం కనుక వస్తున్నట్లయితే అప్పుడు ఈ తలాన్ని ఏమంటామంటే సాంద్రతర తలము, డెన్సర్ సర్ఫేస్ అంటారు. కాంతి కిరణం ఎటువైపు నుంచి వస్తుంటే ఏమా M1 అట్లా కాదు, M1, M2 అనేటువంటిది తలము. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు గాలిలో నుంచి వచ్చేటప్పుడేమో ఈ తలం ఎట్లా కనిపిస్తుందంటే సాంద్రతర తరములాగా అనిపిస్తుంది. అంటే ఈ డెన్సిటీ ఎక్కువ ఉన్న తలంలాగా అనిపిస్తుంది. ఓకేనా? ఓకే సార్. అప్పుడు దాన్ని డెన్సర్ సర్ఫేస్ అంటారు. ఒకవేళ కాంతి కిరణం కనుక గాజు నుంచి ఇక్కడికి వచ్చి పడింది అనుకో, అప్పుడు ఆ తలం ఈ లోపల నుంచి వచ్చేటువంటి కాంతి కిరణానికి ఏమనిపిస్తుందో తెలుసా? విరళ తలము, రేరర్ సర్ఫేస్. అంతే కదా? అంతే సార్. కాబట్టి లోపల నుంచి వచ్చేటువంటి దానికేమో అది విరళ తలం అవుతుంది, బయట నుంచి వచ్చేటువంటి కాంతి కిరణానికేమో ఏ తలం అవుతుంది? సాంద్రతర తలము. సాంద్రతర అంటే సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి తలం. బయట దానికి ఇది ఎక్కువ సాంద్రత ఉందా లేదా? ఉంది సార్. మరి లోపల నుంచి వచ్చేటువంటి దానికి ఏమనిపిస్తుంది? ఈ తలమే విరళ తలం, అంటే సాంద్రత తక్కువగా ఉన్న తలం అనిపిస్తుంది. ఎక్కుతుందా బుర్రకి? ఎక్కుతుంది సార్. కాబట్టి బయట నుంచి చూస్తేనేమో ఏమనిపిస్తుంది? ఇదే తలము డెన్సర్ సర్ఫేస్ లాగా అనిపిస్తుంది. లోపల నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి కాంతి కిరణానికి అయితే ఏమనిపిస్తుంది? రేరర్ సర్ఫేస్ అవుతుంది. ఇప్పుడు బయట నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణానికి R పెట్టాము, అవునా కదా? రిఫ్లెక్షన్కి. అవును సార్. అయితే లోపల నుంచి వచ్చేటువంటి కాంతి కిరణానికి ఏం పెట్టేశాము? R' పెట్టాము, పరావర్తనం. అవునా కదా? అవును సార్. ఇప్పుడు మనకు సందిగ్ధం ఎక్కడొచ్చింది? నెగటివ్ సైన్ అనేటువంటి దానికి నెగటివ్ సైన్ R' రావాలా, Rకి రావాలా అనేటువంటి అనుమానం వచ్చింది. అంటే బయట నుంచి పడిన కాంతి కిరణానికి రిఫ్లెక్షన్ వల్ల ఫేజ్ చేంజ్ వస్తుంది. మైనస్ గుర్తొచ్చిందంటే ఏంటో తెలుసా? ప్లస్ మైనస్ అయిందని. అంతే కదా? అంతే సార్. ప్లస్ మైనస్ అయిందంటే శృంగము ద్రోణి అయిందని, లేదా ద్రోణి శృంగం అయిందని. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. కాబట్టి ఫేజ్ రివర్సల్ అంటే అర్థం ఏంటంటే ఆ మైనస్ గుర్తు ఎవరిది, R R' అనేటువంటిది ఇప్పుడు ఒక సందేహం. ఆ సందేహం ఏమిటంటే చూడండి, కాంతి కిరణము ఇటువైపు నుంచి కనుక వెళ్ళి పతనం అయితే నెగటివ్ రావట్లేదు, అంటే R' నెగటివ్ కాదనమాట. కాబట్టి నెగటివ్ దేంది? ఆరది. అంటే సాంద్రతర తలం మీద కాంతి కిరణం కనుక పడినట్లయితే అప్పుడు మాత్రమే పరావర్తనం చెందినప్పుడు ఏమొస్తుంది? ఫేజ్ రివర్సల్ వస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, 2 నిమిషాలు తీసుకొని వదిలేస్తాను. ఓకేనా? ఓకే సార్. మళ్ళా స్క్రీన్ కనిపించట్లేదు సార్. కనిపించదులే, ఇప్పుడు మళ్ళీ కనిపించేట్టు చేస్తాను. ఫస్ట్ చూపించిన బొమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇందాక అది ఫ్రింజెస్ది. ఇప్పుడు లాయిడ్స్ మిర్రర్ అని, లాయిడ్ దర్పణము అనేటువంటిది ఒక ప్రయోగం ఉన్నదమ్మా. ఇది లాయిడ్స్ మిర్రర్ అంటే ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఒక దర్పణం. ఇక్కడ గీతలుగా కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్.
అడుగున మిర్రర్ అని రాశారు. ఇది ఒక లాయిడ్స్ దర్పణం. లాయిడ్స్ దర్పణంలో ఏం జరుగుతుందంటే బైప్రిజంలో అయితే మనం సెంటర్లో ఒక సోర్స్ తీసుకుంటే S1 అటు ఒకటి, S2 ఇటు ఒకటి వచ్చేవి, గుర్తేనా? గుర్తే సార్. అయితే ఇప్పుడు లాయిడ్స్ మిర్రర్ కనుక తీసుకున్నట్లయితే లాయిడ్స్ మిర్రర్లో ఇది ఒరిజినల్ జనకం, ఒరిజినల్ సోర్స్. ఒరిజినల్ సోర్స్ అంటే ఈ కాంతికి జనకం నుండి వచ్చేటువంటి కాంతి కిరణాలు లేదా లైట్ రేసు అనేటువంటివి ఇట్లా వచ్చి పడి, చూడండి, పడి దర్పణం మీద పడుతున్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏముంది, స్క్రీన్ ఉన్నది, స్క్రీన్ మీద కూడా పడుతున్నాయి. ఓకేనా? ఇదిగో ఈ భాగం మీద పడేటువంటివన్నీ కూడా దేని మీద పడుతున్నాయి? దర్పణం మీద పడుతున్నాయి. ఇదిగో ఈ భాగం పడేటువంటివన్నీ కూడా ఎక్కడ పడ్డాయి? స్క్రీన్ మీద పడ్డాయి. నిలువుగా ఉన్నదేమో తెర, అవునా? ఇక అడ్డగీతలు ఉన్నదేమిటి? దర్పణం. ఇదిగో దర్పణం మీద పడిన కాంతి కిరణాలేమో పరావర్తనం చెంది, ఇదిగో ఇదొక కాంతి కిరణము, ఇదిగో ఇదొక కాంతి కిరణం. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం సార్. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమో ఈ కాంతి కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తాయంటే S2 దగ్గర నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఇది మిథ్యా జనకము, ఇదేమో నిజమైన జనకము. సోర్స్ 1 అనేటువంటిదేమో నిజమైన జనకము, అంటే రియల్ సోర్స్ అన్నమాట. ఇదేమిటి? ఇమాజినరీ సోర్స్. ఇంతకుముందు బైప్రిజంలో 2 ఇమాజినరీ సోర్సులే, S1 S2లు. కానీ ఇక్కడ ఒకటేమో ఒరిజినల్ సోర్సు, ఇంకోటేమో ఇమాజినరీ సోర్స్. ఇప్పుడు కాంతి కిరణాలు వచ్చేసి ఈ తెర మీద పడ్డప్పుడు కొన్ని ఏమో నేరుగా వచ్చి పతనం అయ్యేటువంటి కాంతి కిరణాలు, కొన్ని ఏమో పరావర్తనం చెంది వచ్చేటువంటి కాంతి కిరణాలు. ఈ కార్నర్ దగ్గర తీసుకున్నట్లయితే ఇది సెంట్రల్ ఫ్రింజ్. బైప్రిజంలో సెంట్రల్ ఫ్రింజ్ ఎక్కడ వచ్చింది చెప్పండి? ఏ ఫ్రింజ్ వస్తుంది సెంటర్లో? బ్రైట్ వస్తుందా, డార్క్ వస్తుందా? బైప్రిజంలో ఏమ్మా? సెంటర్లో మీకు చీకటి పట్టి వచ్చిందా, వెలుగు పట్టి వచ్చిందా? మాట్లాడటం లేదు. అక్కడ సెంటర్లో బ్రైటే వస్తుంది, సెంటర్లో అక్కడ బ్రైట్ వస్తుంది, అక్కడి నుంచి డార్క్ బ్రైట్, డార్క్ బ్రైట్, అట్లనే సెంటర్ నుంచి ఇటువైపు కూడా మళ్ళీ తర్వాత డార్క్ బ్రైట్. ఎప్పుడు కూడా సెంటర్లో ఫ్రెనల్స్ బైప్రిజంలో వచ్చేటువంటిది బ్రైట్ బ్యాండ్, అంటే వెలుగు పట్టి వస్తుంది. కానీ లాయిడ్స్ మిర్రర్లో ఏమైపోయిందంటే ఇక్కడ చీకటి పట్టి వచ్చింది. అంటే నేరుగా వచ్చి పడేటువంటిది శృంగం అయితే ఈ పరావర్తనం చెందినటువంటిది శృంగం కాదు, ద్రోణి అయిపోయింది, అవునా? అందువల్ల శృంగం ద్రోణి మీద పడటం వల్ల సెంటర్ ఫ్రింజ్ ఏమైపోయింది? ఇక్కడ డార్క్ ఫ్రింజ్ అయిపోయింది. మరి ఇక్కడ కాంతి కిరణము చూడండి, సాంద్రతల యానకము నుంచి పరావర్తనం చెందిందా, లేకపోతే కింద ఉండేటువంటి విరళ యానకము నుంచి పరావర్తనం చెందిందా? విరళ తలం నుండి ఏమ్మా? కిందన పరావర్తనం చెందిందా, పై నుంచి పరావర్తనం చెందుతుందా? ఇక్కడ చూడండి కాంతి కిరణాలు పైతలం అంటే సాంద్రతర, అంతే కదా? అక్కడి నుంచి గాలిలోంచి కాంతి కిరణం వస్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? అది గాజులోకి వెళ్ళాలి. అందువల్ల ఈ సర్ఫేస్ ఎట్లా? సాంద్రతర తలము. కాబట్టి ఇది సాంద్రతర తలము దగ్గర పరావర్తనం చెందినప్పుడు మాత్రమే శృంగం ఏమైపోయింది? ద్రోణి అయిపోయింది అనమాట. అందువల్ల R అనేటువంటి దానికే నెగిటివ్ ఉంటుంది, కానీ R' అనేటువంటి దానికి నెగిటివ్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎప్పుడైనా సరే గాజు దిమ్మ మీద కాంతి కిరణం వచ్చి కనుక పడుతున్నట్లయితే పైతలం దగ్గర రిఫ్లెక్ట్ చెందినప్పుడు మాత్రమే ఏమొస్తుంది? ఫేజ్ రివర్స్ అవుతుంది, శృంగం ద్రోణి అవుతుంది, ద్రోణి శృంగం అవుతుంది. అదే కింద తలం దాకా వెళ్ళి అక్కడ పరావర్తనం చెందితే అక్కడ శృంగంగానే ఉంటుంది, ద్రోణి ద్రోణిగానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. దీంతో ఈ పార్ట్ అయిపోయింది. ఏ పార్ట్ అయిపోయింది? ఇంటర్ఫరెన్స్ పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ సోమవారం ఏం చేస్తానంటే ఇంటర్ఫరెన్స్ పార్ట్ 2 స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఆపేసేనా? ఓకే సార్. ఓకే.